మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తాను వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష చెప్పనండి అధ్యక్ష, నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడుతలేను, శ్వేతపత్రంలోదే మాట్లాడుతున్నా అధ్యక్ష. కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష, మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్. తప్పు సార్ సార్, ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి మీరు దయచేసి. అధ్యక్ష విజయవాడలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష? కడపలో బొగ్గుందా అధ్యక్ష? కడపలో నీళ్లున్నాయా అధ్యక్ష? విజయవాడలో బొగ్గుందా? ఇలా బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి 2700 లోటు మెగావాట్లతో 2700 మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది. వీలు కాదా అధ్యక్ష? 6 గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా? నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష, నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష. నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్. నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు. శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు, మేము ఒక నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్. మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం, నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం. 2 దగ్గరలో రైతుల భూములు తీసుకున్నారు. గ్యాస్ సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు. మళ్ళా రాజకీయంగా చర్చ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గౌరవనీయులు. మేము అడుగుతా ఉన్నాము, ఎవరైతే సిపిఐ సభ్యులు వారి చర్చ ఇంకా జరిగేది ఉందో చెప్పండి. తర్వాత వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్లో అడగమనండి సార్. తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు. దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసనసభ్యులకు అవకాశం అనుకుంటారు. సార్ జైపూర్ ఫౌండేషన్ వేసిర్రు. నా పిండ ప్రదానం చేశారు ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటాడు. కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష. నా జిల్లాలో ఎందుకు చేయలే? పిండ ప్రదానం చేశారు కదా అని అడుగుతాను అధ్యక్ష. ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టలేని అడుగుతా, దానికి ఎందుకు సార్? మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి. ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే, సరే మంత్రులకు ఆవేశం రావచ్చు, పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు. కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్. దాని గురించి నేను పోను, కానీ దాని లోపలికి నేను పోను. కానీ అధ్యక్ష వారికి తెలవాలా, వారికి తెలవాలా. ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం, అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి. నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో, అదేవిధంగా శంకర్పల్లి వాళ్ళ చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసిండ్రు, రైతుల దగ్గర తీసుకున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే. కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు? బొగ్గు లేని విజయవాడలు ఎందుకు పెడతారు? బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు? మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడినాం, గట్టి కొట్లాడినాం. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా. ఈ దేశంలో ఎక్కడన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా? నేదునూరులో గ్యాస్ అలొకేషన్ అయ్యిందా? ఏదో అక్కడ హాట్ స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు, ఏదో క్లియరెన్స్ అన్నారు, పారేసిపోయిండ్రు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలొకేషన్ చేయలే. గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టే ఆ 2 ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇప్పుడు టేకప్ చేయండి. ప్రభుత్వం మీది. నేదునూరులో పెట్టండి, శంకర్పల్లిలో పెట్టండి, తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాల. ప్రాజెక్టు పూర్తి కాలే, ఇప్పుడు కూడా 2024-25లో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మంత్రులు ఏది మాట్లాడితే ప్రతి మంత్రి మీద దాడులు చేయడమేనా? అది ఈరోజు దాదాపుగా 6,27,00,000కు మేము చేస్తామని డిపిఆర్ మొదలుపెట్టి ఈరోజు 34,543 కోట్లకు అంచనాలు పెరిగినాయి. దాంతో కూడా పూర్తి కావడం లేదు. 8,64,00,000 రూపాయలకు పర్ మెగావాట్ ఇవాళ పూర్తి చేస్తామని వచ్చింది. కానీ ఇది పూర్తి కాలేదు కాబట్టి ఇది కూడా 9 కోట్ల పైచిలుకు చేరుతుంది. అంటే
6,27,00,000 పర్ మెగావాట్తో మొదలుపెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదాపుగా 9 కోట్లకు అంచనాలు పెరిగింది. 8 సంవత్సరాలు పట్టింది. అదే సమయంలో ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 1 ప్రాజెక్టును నిర్మిస్తే 7,63,00,000 మాత్రమే పర్ మెగావాట్తోని ఎన్టీపీసీ పూర్తి చేసింది అధ్యక్ష. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు G2G పేరు మీద ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ పిలవకుండా ఒప్పందాలు చేసి BHELకి ఇచ్చి BHEL వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చిందో అవన్నీ విచారణ తేలితాయి అధ్యక్ష. నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే. కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు 4,000 మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు. ఈ పూర్తి కాకపోవడానికి ఈ అంచనాలు పెరగడానికి అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కనే ఉదాహరణకు ఉన్నాయి. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు, 1 ఛత్తీస్గఢ్ ఒప్పందం, 2 భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన 1080 మెగావాట్ల నిర్మాణము ఒప్పందం, అదేవిధంగా 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి BHELతో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు. కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం. తమరి అనుమతితోని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ 3 ప్రాజెక్టుల్లో మేము రెఫర్ చేస్తున్నాము. దీనికి కావలసిన మిగతా కార్యాచరణ మా శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వాలి, ఏ రకంగా ముందుకెళ్లాలనో దీని మీద దృష్టి పెడతామని తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా మేము విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినామని పదే పదే తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు 7,778 మెగావాట్లు ఉండే ఈరోజు 19,475 మెగావాట్లు మేము సాధించినామని చెప్తుండే అధ్యక్ష. ప్రభుత్వ రంగంలో వీళ్ళు సాధించింది గుండు సున్నా కొత్తది. ఎందుకు అని అంటే ఇక్కడ సోలార్ చూడండి అధ్యక్ష, ఈ పేజ్ నెంబర్ 7లో ఆనాడు 74 మెగావాట్లు ఉంటే ఈరోజు 5,600 మెగావాట్లు వచ్చింది. ఇది గవర్నమెంట్ సంస్థ నిర్మించింది కాదు, 1 మెగావాట్ గవర్నమెంట్ నిర్మించింది ఈ 10 ఏళ్లలో. ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు ఆనాటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆనాటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే వీళ్ళందరూ ప్రైవేట్లో వీళ్ళు నిర్మించుకున్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఆనాడు 1,873 మెగావాట్లు ఉంటే ఈరోజు 186.76 మెగావాట్లు ఉన్నది అధ్యక్ష.